అత్యంత నాలెడ్జ్, స్కిల్, అనుభవం ఉన్న వాళ్ళు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్స్. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్పెక్టెడ్ ద మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ 24th October 23. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది అధ్యక్ష? టిఆర్ఎస్ పార్టీ. మరి దీనికి వాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో ఇనాగ్రేషన్ తో మొదలుపెట్టిన ఇనాగ్రేషన్ మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్. పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి కింది నుంచి అటు వరకు అటు మరి నీళ్లు ఉసుకపోతూ బ్యారేజ్ ఫౌండేషన్ వీక్ అయిపోయింది. 2019 నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే ఆల్ ద 3 బ్యారేజెస్ వేర్ షోయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఇంకో విషయం అధ్యక్ష, అసలు డ్యామ్ కి బ్యారేజ్ కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఆర్ మెంట్ టు స్టోర్ లెస్ వాటర్, 2 to 3 TMC ఎట్ ద మోస్ట్. ధవళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కూడా 2-3 TMCలు స్టోర్ చేస్తాం. మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఈ బ్యారేజ్లలో మరి ఫుల్ కెపాసిటీకి స్టోర్ చేసి అధికారులు హెచ్చరించిన ఆన్ రికార్డ్ ఇది ఇంత స్టోరేజ్ చేయకూడదు, నీళ్లు తగ్గియాలే, రిపేర్ చేయాలని చెప్పిన ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు దాన్ని లెక్క చేయలేదు. దాని పర్యావసనమే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని చెప్పి లిఖితపూర్వకంగా మీ ప్రభుత్వంలో మీ అధికారులే తెలియజేసిండ్రు. 2022 14th April కి ఆనాటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు గారు, ఆనాటి ఇంజనీర్లు వాళ్ళేమన్నారంటే ఇమ్మీడియట్ గా ఈ బ్యారేజ్లకు రిపేర్స్ చేపట్టాలి, లేకపోతే ఫ్యూచర్ లో ప్రమాదం అని. బట్ ఆనాటి మరి పెద్దలు అసలు లెక్క చేయలేదు, ఆ బ్యారేజ్ నింపెట్టేసిండ్రు, అది కూలిపోయింది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ వచ్చిందో అనేక సందర్భాల్లో నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన అధ్యక్ష. అన్డౌటెడ్లీ దే ఆర్ ద కంట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మరి వాళ్ళు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మనే కాదు, ఐఐటి ప్రొఫెసర్లు, సాయిల్ రీసెర్చ్ లో, మెటీరియల్ రీసెర్చ్ లో మరి నైపుణ్యం ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నో ఉన్న వాళ్ళు ఈ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఏమన్నారు? మేడిగడ్డ బ్యారేజ్ has sunk due to a combination of issues involving poor planning, poor design, poor quality control and no operation and maintenance. The primary reason for the failure is the settlement of the barrage raft. The piers being monolithic with it have also settled, moved and cracked. This could occur due to several possible reasons. That is piping, ante barrage kindi nunchi neellu uska poi foundation weak అయిపోయింది. Wherein transportation of foundation material has occurred. Inadequate bearing capacity of foundation material. Failure of upstream secant piles due to barrage load. There appears to be a construction deficiency due to a lack of stringent quality control during the construction of subsurface contiguous secant piles. నేను ఎగ్జాక్ట్ గా రిపోర్ట్ నేను చదువుతున్నా అధ్యక్ష. అండ్ ప్లింత్ కనెక్షన్ బిట్వీన్ ద రాఫ్ట్ అండ్ కట్ ఆఫ్స్. అపియర్స్ టు బి మెనీ ఏరియాస్ వేర్ కాంప్లైన్స్ విత్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ద ప్రొవిజన్స్ వేర్ నాట్ ఫాలోడ్. దిస్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్ as the barrage has a high risk potential for life and the economy. The distress condition developed in one block of the Medigadda barrage is adversely affecting the functionality of the barrage. The barrage, the NDSA report, Adhyaksha, the barrage under the present condition is rendered useless until fully rehabilitated. The damaged block may have to be structurally restored to make it functional. Considering the commonalities, the likelihood of the failure of other blocks resulting in a similar mode exists. This would warrant rehabilitating the whole barrage.
అదే విధంగా చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్